మోసమే కాంగ్రెస్ నైజం. నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అసత్యం. అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీకి అవినవభావ సంబంధం ఉంది. లెక్కలేనన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే పబ్బం గడుపుకుంటుంది. తాజాగా వికారాబాద్ అడవుల్లో నేవీ కారిడార్ ఏర్పాటుపై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. రాడార్ ఏర్పాటు కోసం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగాయి. ఆ నిజాన్ని దాచిపెట్టి బీఆర్ఎస్ పార్టీపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. ప్రకృతిని నాశనం చేసి రాడార్ వికారాబాద్కు రాకుండా 10 ఏళ్ల పాటు అడ్డుకున్నదే కేసీఆర్. పచ్చటి అడవుల్లో ఒక్క చెట్టు కూడా తెగిపడకుండా కేసీఆర్ కాపాడుతూ వచ్చారు. అయితే ఆ నిజాలను మసిపూసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పచ్చి అబద్ధాలను వల్లివేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్రలకు నిస్సిగ్గుగా తెరలేపారు. అబద్ధాలు చెప్పడం, జనాన్ని దగా చేయడం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉంది. ఆ పార్టీ బతుకంతా అబద్ధాలు, అసత్యాలే. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ ప్రజలకు తీరని అన్యాయం చేసే కుట్రలకు ఒడిగడుతుంది. పచ్చటి అడవుల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ హయాంలోనే రాడార్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. 2014 జనవరి 15 నాడే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అప్పటి ఏపీ ప్రభుత్వానికి అనుమతులిచ్చింది. రాడార్ ఏర్పాటు కోసం వికారాబాద్ అటవీ భూములను ఇవ్వడానికి నాటి కాంగ్రెస్ సర్కార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఆ అగ్రిమెంట్ పూర్తయింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రాడార్ కేంద్రం రాకుండా కాపాడితే కాంగ్రెస్ మాత్రం వచ్చిన 50 రోజుల్లోనే చకచకా ఫైల్ను ముందుకు పంపింది. పచ్చటి అటవీ భూములను తీసుకెళ్లి నేవీ చేతుల్లో పెట్టింది.